హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నేను 1 అవర్ 2 అవర్స్ పాటు మీకోసం ఈ యొక్క నోటిఫికేషన్ వెతికి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేసినట్లయితే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక హెల్పింగ్ అయితే ఉంటుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. ఈ యొక్క సహాయక ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 20,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకంటే ముందుగా లైక్ చేసి ఈ యొక్క వీడియో అయితే చూసినట్లయితే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది, ఓకేనా. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ ఎల్టీడీ ఎంఐఆర్సీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి ఒక నోటిఫికేషన్ రీసెంట్గానే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనం అప్లై చేసుకోవాలి అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి హెల్పర్ విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని హెల్పర్ విభాగంలో ఉండే జాబ్స్ని మనకి తెలుగులో సహాయక ఉద్యోగాలని కూడా అంటారు. 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఒక హెల్పర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 10th సర్టిఫికేట్ ఉంటే మన దగ్గర ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 19,526 అంటే 20,000 పైగానే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు కదండి. ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఒక నోటిఫికేషన్లో ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనము ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదండి. అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లై మనకి వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మనకి ఈమెయిల్ కానీ మనకి ఒక ఫోన్ ద్వారా కానీ మనకి తెలియజేయడం జరుగుతుంది అనమాట. మనకి ఒక షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మనకి ఒక ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఒక 10th బేసిస్లోనే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయండి, ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి February 20 లోపల అప్లై చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది. అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఎవరైనా ఉంటే ఖాళీగా 10th చదివి ఖాళీగా ఉంటారు కదండి, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. మనకి ఈ యొక్క జాబ్ వస్తుందా రాదా, తక్కువ ఉన్నాయి కదా పోస్టులు అని అనుకోవద్దండి. అప్లై చేయండి, ఎవరికి వస్తుందో తెలియదు కదా, వస్తే మనకి హ్యాపీనే, ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. వాట్సాప్ ఎక్కువ యూస్ చేస్తుంటాం కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది అనమాట, మీలాంటి వ్యూవర్స్కి, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.